హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ సీత వాళ్ళ ఇంట్లో మున్ని, చింటూ, చింకి, సోనం, జున్ను, గీత, రాజా అందరూ ఉన్నారు. అంతలో అక్కడికి ఒక పోస్ట్ ఇంకా కొరియర్ వస్తుంది. ఏమండి, పోస్ట్ వచ్చింది చూడండి ఏంటో. ఓహోరే, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు పంపించుంటారు? అబ్బా, అలా అనుకుంటూ రాజా పోస్ట్ కార్డ్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ పోస్ట్ కార్డ్ ఓపెన్ చేయగానే ఎవ్రీవన్ యువర్ టైమ్ ఈజ్ అప్ అని రాసి ఉంటుంది. రాజా ఆ పోస్ట్ కార్డ్ చూసిన వెంటనే డల్ అయిపోతాడు. ఏంటండి, ఏమైంది? ఏముంది ఆ పోస్ట్ కార్డులో? ఏమైందండి? అది చూడగానే ఎందుకు అలా అయిపోయారు? గీత, అది అది నువ్వే చూడు. అలా గీతకి ఇస్తాడు. అరే గీత, నువ్వు కూడా ఏంటి అలా అయిపోయావు? అరే, ఇంతకీ ఆ పోస్ట్ కార్డులో ఏముంది? అది చూడగానే ఎందుకు అందరూ అలా అయిపోతున్నారు? అలా సీత కూడా ఆ పోస్ట్ కార్డు చూస్తుంది. తను కూడా అలాగే షాక్లో ఉండిపోతుంది. జున్ను కూడా ఆ పోస్ట్ కార్డు చూసి భయంతో మంచం కిందికి దూరిపోతాడు. అరే, ఎందుకు అంతలో భయపడిపోతున్నారు? రాజా, ముందు మీరందరూ రిలాక్స్ అవ్వండి. ఇంకొక కొరియర్ వచ్చింది కదా, అదేంటో చూడండి. అన్నయ్య, అలాగే. మరి ఈ పోస్ట్ చూస్తేనే భయం వేసింది. ఇంకా ఆ కొరియర్లో ఏమైనా బాంబు ఉందేమో. మళ్ళీ ఒకసారి ఆ కొరియర్ వైపు చూడండి. పైన రెడ్ హ్యాండ్ మార్క్స్ ఉన్నాయి. ఓమో, చాలా భయంకరంగా ఉందన్నయ్య. అరే, అదేం ఉండదులే రాజా, ఫస్ట్ చూడు, లేకపోతే నేను చూస్తానుండు. మీ అందరికీ అంతగా భయం అనిపిస్తే నేను వెళ్తాను. ఓ సరే అన్నయ్య, మీరు అంతగా ధైర్యం చెప్తుంటే నేను మాత్రం ఎందుకు భయపడతానులేండి, నేనే చూస్తాలేండి అన్నయ్య. అలా అంటూ రాజా ఆ కొరియర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ కొరియర్లో ఒక ఎంప్టీ బాక్స్ ఉంటుంది. ఆ ఎంప్టీ బాక్స్ని చూడగానే అందరూ షాక్ అవుతారు. అరే, ఇదొక ఎంప్టీ బాక్స్. మనం అనుకున్నంతగా ఏం లేదులే ఆ బాక్స్లో. అలా అందరూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అంతలో జున్ను అందరి మాటలు మంచం కింద నుండి వింటూ ఉంటాడు. అది ఎంటీ బాక్స్ అంట. ఇంకా నేను బయటికి వెళ్తాను. నాకు భయం ఏం లేదు. నేను బయటికి వెళ్ళి చిన్ని అక్క వాళ్ళతో ఆడుకుంటా. అలా జున్ను బయటికి వస్తాడు. అంతలో రెండు పెద్ద చేతులు సడన్గా బయటకు వస్తాయి. అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. ఆ రెండు పెద్ద చేతులు ఒక్కసారిగా గీత దగ్గరకు వస్తూ ఉంటాయి. వామ్మో, ఏంటి ఈ రెండు పెద్ద చేతులు నా దగ్గరికి వస్తున్నాయి? నన్నేమైనా తీసుకెళ్ళిపోతాయా ఏంటి? వామ్మో, కాపాడండి. అలా గీత గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నవారంతా కూడా భయపడుతూ గీత మాటని వినిపించుకోరు. ఆ రెండు పెద్ద చేతులు గీతను తీసుకుని వెళ్ళి ఆ ఎంప్టీ బాక్స్లో పడేస్తాయి. ఆ తర్వాత ఆ చేతులు సీత దగ్గరికి వెళ్తాయి. వామ్మో, ఏంటిది? ఇప్పుడు నా వైపు వస్తున్నాయి. నన్నేమైనా ఆ బాక్స్లో పడేస్తాయా ఏంటి? అయ్యయ్యో, నన్నే పడేసేలా ఉంది. వామ్మో, ఏమండి, రాజా, కాపాడండి, నన్ను కాపాడండి. అలా సీత గట్టిగా అరుస్తూ ఉంటుంది. అంతలో ఆ రెండు చేతులు సీతను కూడా తీసుకువెళ్ళి ఆ ఎంప్టీ బాక్స్లో పడేస్తుంది. అయ్యో అన్నయ్య, ఆ చేతులేంటన్నయ్య? ఏమన్నా మంత్రశక్తులు ఉన్నాయా? మనిషి కనపడలేదు, చేతులు మాత్రం వచ్చాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నయ్య? అసలు ఆ చేతులు ఎందుకు మనల్ని అలా ఎంప్టీ బాక్స్లో పడేస్తున్నాయి? అరే రాజా, నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అన్నయ్య, ఇప్పుడు మనం ఏం ఆలోచించినా ఏం ప్రయోజనం లేదు. అరే, ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు. అరే, ఏం చేసి మనల్ని మనం కాపాడుకోవాలి? అయ్యో, సీత వదిన, గీత వాళ్ళని కూడా కాపాడాలి.
ఓ అవును రాజా, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు మన వాళ్ళిద్దరిని ఎలా కాపాడాలి? అలాగే మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? నాకేం అర్థం కావడం లేదు రాజా. అప్పుడే ఆ రెండు చేతులు అమాంతంగా రాజా చిన్ని వాళ్ళ నాన్నగారు దగ్గరికి వచ్చి వాళ్ళని పట్టుకొని ఎంటీ బాక్స్లో పడేస్తుంది. అమ్మో మున్ని చింటూ, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైనా వస్తే బాగుండు, చాలా భయంగా ఉంది. మన మమ్మీ డాడీ వాళ్ళందరినీ ఆ బాక్స్లో బంధించాయి ఆ చేతులు. ఇంకా మనమే మిగిలాం. ఓ చిచి, అనవసరంగా నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను అనుకుంటా. అరే అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? అరే చింటూ, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మనం ఎలా బయటపడాలో ముందు ఆలోచించు. అరే ఆగుమని, నువ్వు ఒకదానివి మధ్యలో ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ పెడతావు. ఆలోచిస్తున్నాను కదా. అలా చింటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అనే ఈ చింటూకి చాలా భయంగా ఉన్నట్టుంది, అందుకే ఇలా మన మీద విరుచుకుపడుతున్నాడు. మున్ని, నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు, లేదంటే నిన్ను నన్ను కూడా కొట్టేలాగా ఉన్నాడు. మమ్మీ మమ్మీ, కాపాడాలి కాపాడాలి, నేను కాపాడుతాను. అరే అదే అదే ఉండు జున్ను, మేము ఏదో ఒకటి చేస్తాం కదా, నువ్వేం భయపడకు. మమ్మీ వాళ్ళకి ఏమి కాదు. అంతలోనే ఆ రెండు చేతులు చిన్ని మున్ని వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఆ ఎంటీ బాక్స్లో పడేస్తుంది. ఆ తర్వాత వెంటనే చింటూ, చింకీ, సోనం, జున్నుని కూడా తీసుకువెళ్ళి ఎంటీ బాక్స్లో పడేస్తుంది. అలా అందరూ కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటారు. అయ్యో కాపాడండి 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 కాపాడండి. ఆ రెండు చేతులు అందరినీ బాక్స్ లోపల ఉంచేసి మూసివేస్తుంది. కాపాడండి కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అలా అందరూ అరుస్తూ ఉంటారు. అందరూ ఒక్కసారిగా నిద్రలేస్తారు. ఇక ఇక్కడ సీత నిద్రలో కాపాడమని అరుస్తూ ఉంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఓ అరే అరే, ఏమైంది సీత? ఎందుకు అరుస్తున్నావు కాపాడండి అని? ఏమైనా పీడకలు వచ్చిందా? ఇదంతా కళ. అవునండి, వామ్మో, చాలా భయంకరమైన కళ వచ్చిందండి. అంతలో తెల్లవారిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.